తన భార్యే తన ప్రథమ శత్రువు అని అన్నారు దువ్వాడ శ్రీనివాస్. తన భార్యలోని రాజకీయ కాంక్షే మొత్తం గొడవలకు కారణమని వ్యాఖ్యానించారు. తన పిల్లలకు తానేమీ తక్కువ చేయలేదంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో నెలకొన్నటువంటి ఏదైతే అలజడి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇది ఎందుకు ఏర్పడింది, గత 2 ఏళ్లుగా కూడా ఏదైతే దువ్వాడ ఫ్యామిలీలో ఈ ఇష్యూ అనేది కొనసాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు ఇంత రప్చర్ జరగడానికి కారణం ఏంటి? అసలు మీకు కుటుంబంలో ఉన్న విభేదాలు ఏంటి? ఇప్పుడు మాది 30 సంవత్సరాల వైవాహిక జీవితం. గత 2 ఏళ్ల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి విభేదాలతో నడుస్తుంది మా కథ. ప్రతిరోజు మా ఇంట్లో గొడవలే. కారణం ఏంటంటే రాజకీయం, ఆధిపత్య పోరు. నేనే ఎమ్మెల్యే కావాలి, నువ్వు చేయటానికి వీల్లేదు. నేనే బిజినెస్లు నా పేరునే ఉండాలి. నువ్వు మైనింగ్ ఆపరేషన్స్ చేస్తున్నావు కదా, చేసుకో, కానీ నా పేరునే ఉండాలి. ఇది డే 1 నుంచి, మాకు మ్యారేజ్ అయిన 1-2 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి. కారణాలు ఏ కారణం అంటున్నారు? లేదు, 1 అహం, 2 రాజకీయ కాంక్ష, డబ్బు పిచ్చి. భవిష్యత్తులో కూడా కొనసాగుతాను అనే ఒక భరోసాగా ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడకి ఏం చెప్పారు, ఏం భరోసా ఇచ్చారు? నీవు ఊరేసుకుని 3 పిల్లలతో చనిపోవాల్సిన అవసరం లేదు. మా కుటుంబం వల్ల నీకు అన్యాయం జరిగింది. అన్యం పుణ్యం ఎరగదు. అసలు అమ్మాయికి రాజకీయాల్లోకి తెచ్చిందే తను. రాజకీయాల్లోకి తెచ్చి కేవలం పావులా వాడుకోవాలని చూసింది. ఎత్తుగడలు అవన్నీ పావులా వాడుకునే దానిలో నన్ను బలిపశం చేయడానికి, తన్ను పావులా వాడుకోవడానికి ఎత్తుగడేసిన మహా రాజకీయ నేత దువ్వాడ వాణి. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే నేను లేదు అమ్మాయికి. మీకు చరిష్మా ఉంది, ఒక జిల్లా స్థాయిలో, ఒక లీడర్, రాష్ట్ర స్థాయిలో తెలిసినటువంటి నేత. ఇలాంటి సంబంధం మీకు భవిష్యత్తు పైన కానీ మీ పైన ఒక మచ్చగా మిగిలిపోతుంది కదా. ఇప్పుడు భార్య అన్న పేరుతో దువ్వాడ వాణి పిల్లలు గేట్లు గుణపాలతో, రాడ్లతో ఎరగొట్టి, బరిసలతో హత్యా ప్రయత్నం చేయాలని వచ్చారు. ఆల్రెడీ నాకు ఇంట్లో 2 years బ్యాకే హత్యా ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెయిల్ని బయటకు వచ్చాను. నాకు భయం లేదు, ఇంట్లో మాత్రం చంపేస్తారని భయం ఉంది. టీప్లో కూడా ఇప్పుడు థ్రెట్ ఎదుర్కొంటున్నారా? అందుకే తుపాకీ లైసెన్స్ అడిగారు. ఎస్, అంటే నాకు ఏ క్షణమైనా ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మంత్రిగా ఎలాగైనా వీళ్ళ సపోర్ట్తో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాడు. అక్కడ వాళ్ళకి ఇల్లు లేదండి, బ్రహ్మాండమైన బంగ్లా కట్టించాను. మీరు ఒకసారి విజువల్స్ తీసుకోండి. రాసేసాను. పడుకోవచ్చు కదా, ఇక్కడొచ్చి పడుకోవడం అంటే సీన్ చేయటం. ఇప్పటి వరకు సిఐ యాక్షన్ తీసుకోండి. ఎస్పీ ఫోన్ నటించడానికి అక్కడ పడుకుంది. నీకు ఇల్లు లేదా? ఇల్లు నేను రాసవ్వలేదా? దర్జాగా ఇంట్లో ఉండొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? అచ్చెన్నాయుడు డైరెక్షన్. ఇప్పుడు ఆడిక్కడ పడుకోమని చెప్పాడు అచ్చెన్నాయుడు. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. పోలీసులకు వెళ్ళిపోమని చెప్పాడు. అంటే ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి ఈ సపోర్ట్ వల్ల నాకు ఈ క్షణం ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడు బాధ్యత వహించవలసి వస్తుంది, చంద్రబాబు నాయుడు బాధ్యత వహించవలసి వస్తుంది. ఉండడానికి నాకు అన్ని సేవలు అందిస్తున్నటువంటి అమ్మాయి ఏ రకంగా జీవితం మారుతో చెప్పలేను. రేపు ఇవన్నీ డీటెయిల్డ్గా ప్రెస్ మీట్లో చెప్తాను. తన ఎదురు పక్షంలో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు హస్తం కూడా ఉందనే ఆరోపణ అయితే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో బిఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం. మాట్లాడు